మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున ఈ మండల కాల ధ్యానాలకు మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తూ అడ్వెంట్ ఇవాంజలికల్ లూథరన్ సంఘ పక్షాన సంఘ కాపురల పక్షాన మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు 10వ రోజు ఈ మండల కాల ధ్యానములో యేసు ప్రభువారు కొండ మీద చేసిన ధన్యతల ప్రసంగాన్ని ఆలోచన చేద్దాం. నిన్నటి దినాన యేసుక్రీస్తు ప్రభువారు నజరేతులో తృణీకరించబడుట అనే అంశాన్ని సంఘ కాపరి సంజయ్ గారి ద్వారా మీరు విన్నారు. ఈరోజు ధన్యతలు మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి 12 వచనాలు, యెషయా గ్రంథము 61వ అధ్యాయం మొదటి 3 వచనాలు, మొదటి సంకీర్తన, ఈ 3 లేఖన భాగాలలో నుంచి వాక్యాన్ని ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 3 లేఖన భాగాలను మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే 61వ అధ్యాయము యెషయా గ్రంథములో మనకు ప్రవక్త యేసు ప్రభువారిని ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు, అభిషక్తుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి పరిచర్యను చేయబోతూ ఉన్నాడు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు స్వర్తమానమును ప్రకటించటానికి నేను వచ్చాను. చెరలో ఉన్న వారికి విడుదలను, నలిగిన హృదయము గల వారికి దృఢపరచటానికి, యెహోవా హితవత్సరాన్ని, దేవుని ప్రతిదండన దినమును, దుఃఖాక్రాంతులైన వారిని ఓదార్చుటకును, దుఃఖిస్తూ ఉన్న వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను అందించుటకు నేను వచ్చాను అని ప్రభువగు యెహోవా ఆత్మ అభిషేకించిన అభిషక్తుడుగా యేసుక్రీస్తు ప్రభువారికి ముంగుర్తుగా ఈ లేఖన భాగము మనకు కనపడుతూ ఉంది. ఆ సంగతులు మత్తయి సువార్త 5వ అధ్యాయము కొండ మీద ప్రసంగములో యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా స్వార్థగా ప్రకటించబడటాన్ని మనము చూస్తాం. అంటే ఈ 2 లేఖన భాగాలలో దేవుని రాజ్యపు విలువలు, నైతికత ఎలా ఉంటుందో మనము ఆలోచన చేయగలుగుతూ ఉన్నాం. మొదటి సంకీర్తనలో ఈ నైతికతకు, ఈ విలువలకు కారణం దేవుని వాక్యములో లోతుగా నాటబడి ఉండడం అన్న సంగతి మనకు బాగుగా అర్థమవుతుంది. క్లుప్తంగా మనము ముందుగా ఈ ధన్యతల లేఖన భాగంలో ఉన్న సంగతులను పరిశీలన చేద్దాం. ప్రాముఖ్యంగా ఈ ధన్యతలలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఈ కొండ మీద ప్రసంగాన్ని పరిశీలిస్తే ఆనాటి రోమా సామ్రాజ్య విధి విధానాలకు పూర్తి భిన్నంగా దేవుని రాజ్య విలువలను గురించి యేసుక్రీస్తు ప్రభువారి మాటలు మనకు అర్థమవుతాయి. రోమన్ ఎంపైర్ అనేది ప్యాట్రనేజ్ సిస్టమ్, మిలిటరీ డామినెన్స్, అధికంగా సంపదను సమకూర్చుకునేవారు, అధికంగా అధికారాన్ని కలిగి ఉండేవారు, విజయాలు లోబరుచుకోవాలి, దోచుకోవాలి, ఆక్రమించుకోవాలి అనే భావనలు ఉన్నవారు. ఇటువైపు యూదులలో ఉన్నత వర్గం అనిపించుకున్నవారు ఈ రోమా సామ్రాజ్యానికి లోబడి వారికి నమ్మకంగా ఉంటూ వారి ద్వారా సమాజంలో గౌరవాన్ని కలిగి జీవిస్తూ ఉన్న ఒక వ్యవస్థలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ ధన్యతల ప్రసంగం చేసిన ఈ ధన్యతల ప్రసంగం ఒక సవాలుకరమైనటువంటి ప్రసంగం. కారణం ఏంటి అంటే సంపద, సామాజిక ఉన్నతి, వెల్త్ అండ్ సోషల్ స్టేటస్ గొప్పవి, అవే ఆశీర్వాదం అనుకుంటున్నటువంటి ఒక భావనలో యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. సో బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్. ఎందుకు అంటే దేవుని రాజ్యము వారిది, ధనికులది లేకుంటే దోచుకునే వారిది, ఆక్రమించుకునే వారిది కాదు. దేవుని రాజ్యం దీనులైన వారిది, పేదలైన వారిది, అన్యాయము చేయబడ్డ వారిది దేవుని రాజ్యం అని యేసుక్రీస్తు ప్రభువారి మాటల్లో చూస్తాం. మత్తయి సువార్త 5:5లో సాత్వికులు ధన్యులు, కానీ దీనికి వ్యతిరేకంగా రోమా సామ్రాజ్య విధానం ఉంది. వాళ్ళు అధికారం లేకుంటే వయలెన్స్, పవర్ అండ్ వైలెన్స్, ఈ రెండిటి ద్వారా సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ మిలిటరీ ఫోర్స్ ద్వారా
వాళ్ళు వెళుతూ ఉన్నటువంటి విధానం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నాన్ వైలెంట్ వే, అహింసావాద విధానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడడాన్ని మనం చూస్తాం. ఈ రాజకీయ సంబంధాలు పెట్టుకొని అన్యాయాన్ని లేకుంటే లంచగొండితనాన్ని విస్తారంగా కలిగి ఉన్నటువంటి సామ్రాజ్య విధానం ఈ రోమా సామ్రాజ్య విధానం. అయితే దేవుని న్యాయం మీద కట్టబడేది దేవుని రాజ్యం. అందుకే 5:9 అంటాడు, 5:6 అంటాడు, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నవారు ధన్యులు. ఇవన్నీ కూడా ఈ కొండ మీద ప్రసంగంలో ఉన్నటువంటి ఈ ధన్యతలన్నీ కూడా ఆనాటి రోమా సామ్రాజ్య విధి విధానాలకు పూర్తిగా భిన్నంగా ఉన్నట్లు మనకు కనపడుతుంది. ప్యాక్స్ రొమేనా అంటే రోమా సామ్రాజ్యానికి నీవు పన్ను కడితే నీవు అక్కడ అంగీకరించబడతావు, నీవు సమాధానంగా పీస్ఫుల్గా జీవిస్తావు. అంటే యుద్ధంతో, ఆయుధంతో, భయంతో సమాధానాన్ని విస్తరింప చేయటం, పీస్ని ఎక్స్టెండ్ చేయటం అనేది రోమా సామ్రాజ్య విధానం. కానీ ఇక్కడ అంటూ ఉన్నారు మత్తయి సువార్త 5:9 సమాధానపరుచువారు ధన్యులు. ఎలా సమాధానపరుస్తూ ఉన్నారు? న్యాయముతో, మరొకరి జీవితములోని సమస్యలకు జవాబవ్వడం ద్వారా, నీతి ద్వారా, న్యాయము ద్వారా, రికన్సిలియేషన్ ద్వారా వారు సమాధానాన్ని కలిగి ఉన్నారు. రోమా సామ్రాజ్య విధానంలో గౌరవం కలిగి ఉండడము లేకుంటే పరపతి కలిగి ఉండడమే గొప్ప సోషల్ స్టేటస్గా భావిస్తూ ఉన్నటువంటి దానిని యేసుక్రీస్తు ప్రభువారు 5:10 అంటూ ఉన్నారు మత్తయి సువార్త, నా కొరకు అన్యాయంగా అవమానపరచబడ్డ మీరు ధన్యులు, దేవుని నామము నిమిత్తము అవమానపరచబడ్డవారు ధన్యులు. అంటే యాక్చువల్గా యేసుక్రీస్తు ప్రభువారు రోమా సామ్రాజ్య విధానాలకు భిన్నమైనటువంటి నైతిక విలువలను మాట్లాడుతూ ఉన్నట్లు మనము చూస్తాం. కాబట్టి ఈ వచనాలను ఒక్కొక్కటి మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అధికారం గురించి చెప్పట్లేదు, కానీ దీనత్వముతో జీవించే విధానాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. దుఃఖపడువారు ధన్యులు. అంటే రోమా సామ్రాజ్యం హింసతో, ఆయుధంతో విజయులుగా అనేకులను లోబరుచుకుంటూ, రక్తాన్ని చిందిస్తూ అనేకుల కన్నీటికి కారణమవుతా ఉంది. అటువంటి విధానంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారేంటి అంటే, ఇదిగో ఎవరైతే దుఃఖపరుస్తారో వారు కాదు, దుఃఖపరచబడ్డవారు అంటే అన్యాయం చేయబడ్డవారు, వారి జీవితంలో దేవుడు జోక్యం చేసుకుంటాడు. వారు ధన్యులు. కారణం, వారిని దేవుడు చూస్తూ ఉన్నాడు, వారి సఫరింగ్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. సాత్వికులు ధన్యులు. ఆనాటి రాజ్యములో కైసరు యొక్క సైన్యాధిపతులు గొప్పవారిగా ఎంచబడేవారు. ఎందుకంటే వారు యుద్ధాలు చేసేవారు, రాజ్యాలను స్వతంత్రించుకునేవారు. కాబట్టి వాళ్లను గొప్పగా ఎంచేవారు. అయితే అటువంటి సామ్రాజ్యవాద విధానానికి భిన్నంగా దీనత్వముతో, సాత్వికముతో, మంచితనముతో ఉండే జీవిత విధానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ వచనాలన్నిటిలో మీరు జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, 7 అంటాడు, కనికరము గలవారు ధన్యులు. యేసుక్రీస్తు ప్రభువారు రోమా సామ్రాజ్యంలో ఉన్న ఒక భయంకరమైన, అంటే అధికమైన ట్యాక్సెస్ వేసి, కరుణ లేకుండా పేదలను ఇబ్బంది పెడుతూ, సిలువ వేస్తూ, శిక్షిస్తూ చాలా దారుణమైన స్థితిలో సాగుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, కరుణ గలవారు ధన్యులు, కనికరము గలవారు ధన్యులు. ఈ విధానాలన్నీ కూడా ఆనాటి సామ్రాజ్యవాదం లేకుంటే రోమా నైతిక విలువలకు పూర్తిగా భిన్నమైనటువంటి నైతిక విలువలను యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతూ ఉన్నారు. యెషయా గ్రంథము 61వ అధ్యాయములో అదే పనిగా అభిషేకించబడ్డవాడు యేసుక్రీస్తు ప్రభువారు. దుఃఖమునకు ప్రతిగా పూదండ, మీ విచారకరమైన పరిస్థితిని నేను తీసివేస్తాను,
మీరు అన్యాయం చేయబడ్డ జీవితంలో నుంచి న్యాయాన్ని మీకు నేను తిరిగి చేస్తాను. అదే వాగ్దానాన్ని, ఆ ప్రవచనాన్ని యేసుక్రీస్తు ప్రభువారు రావటంతోనే నెరవేర్చటాన్ని మనం చూస్తాం. లూకాసు వార్త 4:16-18 వచనాలను నాజరెత్ మేనిఫెస్టో అంటాం. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ తాను ఏం చేయబోతూ ఉన్నాడో, బీదలకు సువార్త ప్రకటించడం, చెరలో ఉన్న వారికి విడుదల, నలిగిన వారి హృదయాలను దృఢపరచడం, కృంగిన వారిని లేవనెత్తడం, అంటే ఇటువంటి సామాజిక విలువలతో, ప్రాపంచిక ధోరణులతో ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసే విధి విధానాలకు పూర్తి భిన్నమైనటువంటి విలువలను దేవుని రాజ్యం ప్రకటించింది. ఆ దేవుని రాజ్య ప్రకటన గురించినటువంటి వాగ్దానం కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే యేసుక్రీస్తు ప్రభువారి రాకడ గురించి చెప్పుటలో, ఆయన వచ్చి చేసే పని గురించి వివరించుటలో యెషయా గ్రంథము 61లో కనపడుతుంది. దైవిక విలువలు ఈ లోక విలువలకు పూర్తిగా భిన్నమైనవి. దేవుని రాజ్య విలువలు ఈ లోక రాజ్య విలువలకు పూర్తిగా భిన్నమైనవి. అవి దేవుని వాక్యములో బాగా లోతుగా మనకు కనపడతాయి. కారణం ఏంటి అంటే, దేవుని వాక్యము దేవుడిది. దేవుడి వాక్యములోని దేవుణ్ణి మనము లోతుగా పరిశీలన చేయుట నేర్చుకున్నప్పుడు దైవిక విలువలేంటో మనకు అర్థమవుతాయి. న్యాయము, కనికరము, దీనత్వము, సాత్వికము, మంచితనము, అహింస, ప్రేమ, ఈ లక్షణాలు దైవిక లక్షణాలు. ఈ లక్షణాలను దేవుని వాక్యములో ఉన్న దేవుణ్ణి మనము ఆలోచించుట ద్వారా, అందుకే మొదటి సంకీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండ చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అన్యాయం చేసేవాడు వాక్యములో నిలిచి ఉండడు, వాక్యం యొక్క లోతులను తెలుసుకొని ఉండడు. న్యాయంగా బ్రతుకువాడు దేవుని వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేసి ధర్మశాస్త్రాన్ని ధ్యానించిన వాడై ఉంటాడు. అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించుట ద్వారా దేవుణ్ణి ధ్యానిస్తూ ఉన్నావు. దేవుణ్ణి ధ్యానించుట ద్వారా దేవుని విలువలు నీకు అర్థమవుతూ ఉన్నాయి. దేవుని విలువలు నీకు అర్థమవుట ద్వారా దేవుని రాజ్యం ఎలా ఉంటో అర్థమవుతుంది. దేవుని రాజ్యాన్ని అర్థం చేసుకొని నీవు కూడా అదే విలువలతో బ్రతకటానికి ప్రయత్నం చేస్తావు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి అత్యంత ప్రాముఖ్యమైన ప్రసంగం, కొండ మీద ప్రసంగం, ఒక గొప్ప ఉదాహరణ, లేకుంటే జస్ట్ ఒక ట్రైలర్ లాంటిది దేవుని రాజ్యం ఎలా ఉంటుందో చెప్పటానికి. ఆ ట్రైలర్ని మనం చూస్తే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, అసలు ఈ లోకము దేవుని రాజ్యము ఎంత కౌంటర్ ఆపోజిట్గా ఉన్నాయి, ఒకదానికి ఒకటి అసలు ఏమాత్రం పోలిక లేనివిగా ఉన్నవి కదా. ఇది మనకు అర్థం కావాల్సింది. కాబట్టి దేవుని కోసం బ్రతికే నీకు ప్రతిసారి గుర్తుకు రావాల్సిన సంగతి ఏంటి అంటే, ఈ లోకంతో నీవు బ్రతుకుతూ ఉన్నావా, దేవుని రాజ్య విలువలతో బ్రతుకుతూ ఉన్నావా అంటానికి నీకు పెద్ద రాకెట్ సైన్స్ అక్కర్లా. జస్ట్ ఈ లోక విలువలు నీ కార్యకలాపాలలో ఉన్నాయా, కనికరము, ప్రేమ, దైవిక విలువలు నీలో ఉన్నాయా లేదా పరిశీలన చేసుకో. అవి ఉన్నాయో లేదో నువ్వు పరిశీలన చేసుకోవాలి అంటే నువ్వు ఆలోచించాల్సింది, ఎంత సమయాన్ని దేవుని వాక్యముతో నీవు కలిసి పెనుగులాడుతూ ఉన్నావు, ఎంత లోతుగా దేవుని వాక్యాన్ని నీవు ధ్యానిస్తూ ఉన్నావు. ఈ పరిశీలన నీవు చేసుకుంటే నీ జీవితంలో నీకు దైవిక విలువలు అర్థమవుతూ ఉన్నాయా, దేవుని రాజ్యపు విలువలను కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తున్నావా లేదా అనే ప్రశ్నలకు నీకు జవాబు దొరుకుతుంది. ఈ లెంట్ కాల ధ్యానాలలో ఈ ఉదయకాలపు ఆలోచన నిన్ను అడుగుతూ ఉన్న ప్రశ్న ఏంటి అంటే, దేవుని రాజ్యపు విలువలు నీకు అర్థమవుతూ ఉన్నాయా? యేసుక్రీస్తు ప్రభువారు అభిషేకించబడి దేవుని పని నిమిత్తం ఈ లోకానికి వచ్చి దేవుని వాక్యములోని దేవుని విలువలను కొండ మీద ప్రసంగంలో ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ విలువలను జీవించాడు. తుదకు మరణించు సమయములో కూడా తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించు. దైవిక విలువలతో కూడిన జీవితాన్ని
అభిషేకించబడమే కాదు, ప్రకటించడమే కాదు, జీవించాడు. కారణం, ఆయనలో దేవుని వాక్యము లోతుగా ఉంది. దేవుని వాక్యాన్ని ఆయనను వేరు చేయలేము. నీవు కూడా దేవుని వాక్యముతో పెనుగులాడే క్రమములో నీవు దేవుని వాక్యము వేరు కాని స్థితిలో మమేకమవ్వగలిగితే, అటువంటి ప్రయత్నం నీ జీవితంలో ఉంటే తప్పక నీవు కూడా ఈ లోకపు విలువలను నీవు గుర్తించడం మాత్రమే కాదు, వాటిని వ్యతిరేకిస్తూ దేవుని రాజ్యపు విలువల కోసం నిన్ను నువ్వు నిత్యము శ్రమపరుచుకుంటూ నీవు దేవుని రాజ్య విలువల కోసం బ్రతకటానికి ప్రయత్నం చేస్తావు. జ్ఞాపకం ఉంచుకొనండి, దేవుని రాజ్యపు విలువల పునాదులు దేవుని వాక్యములో లోతుగా ఉన్నాయి. ఆ దేవుని వాక్యాన్ని నీ జీవితములో కలిగి, ఆ దేవుని వాక్యములోని దేవుని విలువలను నీవు దైవిక పిలుపుగా స్వీకరించి, ఆ పిలుపును నీ జీవితంలో అంగీకరించి, ఆ పిలుపుతో ఆ దైవిక విలువలను ఈ ప్రపంచానికి చూపించే ఒక గొప్ప పనిలో ముందుకు సాగటానికి ఈ మండలకాల ధ్యానములో నీవు ఆహ్వానించబడ్డావు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం నీ జీవితంలో ఈ లోకపు విలువలు, దేవుని రాజ్య విలువలు, ఈ రెండిట్లో ఏవి నీ జీవితంలో ఉన్నాయి? రాకెట్ సైన్స్ అక్కర్లేదు. ఎంతగా దేవుని వాక్యముతో నీవు మమేకమైపోయావు, ఎంతగా దేవుని వాక్యాన్ని నీవు పరిశీలిస్తూ ఉన్నావు, ఆలోచన చేసుకో. దేవుడు నీకు తోడై ఉంటాడు. ప్రార్థన చేసుకున్నావు. ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాలం దైవిక విలువలను గురించి ఆలోచన మేము చేశాం. దేవుని రాజ్యం ఎటువంటి నైతికత కలిగి ఉంటుందో, ఈ లోకమునకు ఎంత భిన్నంగా ఉంటుందో, అభిషేకించబడిన క్రీస్తు కొండ మీద ప్రసంగం ద్వారా దైవిక విలువలను తెలియచేసిన క్రీస్తు ఆ విలువలని జీవించి ఈ లోకానికి ఒక మహోన్నతమైన ఉదాహరణగా నిలుస్తూ ఉండగా, నేను కూడా, మేము కూడా, ఈ వాక్యం వింటూ ఉన్న మేమందరము కూడా ప్రభువా, దేవుని వాక్యముతో మమేకమై పెనుగులాడి కలిసిపోయి దైవిక విలువల పిలుపులను స్వీకరించి, ఆ పిలుపు ద్వారా దైవిక విలువలను మా జీవితాల ద్వారా పత్రిక వలె, పరిమళ వాసన వలె స్పష్టీకరించగలుగుటకు సహాయము చేయమని, ధన్యకరమైన జీవితంలోనికి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడయుండునుగాక.